ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి 9వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఉదయం గోపూజ, స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, స్వామివారి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, విశేష అలంకరణ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 39వ డివిజన్ అధ్యక్షులు లక్ష్మీ కోటేశ్వరమ్మ, గోలి తిరుపతిరావు దంపతులు హాజరయ్యారు. సాయంత్రం పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సువర్చన సమేత అభయాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చన, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద, అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ నక్షత్రం విష్ణుదేవత యోగశ్చయనం చైవలే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే భోగనిర్వాచనస్య పూర్వ దిగ్భాగే వెంకటాచలస్య ఉత్తరనామకస్య అగ్రహే ప్రచనీక పాదారవిందే అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం శాంత్యర్థం సత్యర్థం సమస్త సన్మంగళార్థం ఆచారాస్త్రం యజమాన్ ఆచార్య అర్చకవాచ విభర్చార్య దండనాయ పురోహితాయ సర్వేషాం సర్వే భక్తా తేషాం ధనదాన్ ద్రోణాం సర్వేషాం ఆగమిత భక్తానాం సర్వే యజమానస్య పౌర్ణమలగోత్రోద్భవస్య శ్రీనివాసర్థం జనకులగోత్ర సహకుటుంబస్య పుత్రియస్య మహాలక్ష్మీనామ్య సహకుటుంబానాం పౌర్ణమలగోత్రోద్భవస్య సంచిత ప్రారబ్ధ ఆగామిక సర్వకర్మ నివృత్తి సిద్ధిర్ధాసిద్ధి సిద్ధి ద్వారా సకల విద్యాభి వృత్యర్థం గోచార స్థిత సకల గ్రహపీడ నివారణార్థం వైవాహికోత్సవ కర్మాంగం సర్వోపకాయ జీవసే విశ్వక్సేనాయ నమః గణాధిప యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదస్తుతే అనయధ్యానావాహనాది త్రయోదశోపచార పూజ్యాది నైవేద్యాది భగవాన్ సర్వాత్మకః విశ్వక్సేన సుప్రీతః సుప్రసన్నో వరదో యజమానస్య శిరసాం గృహ్ణాత్ సవేద పశ్యతాం సౌభాగ్యమస్మై దత్తాయాస్తం విమానోన్నాం కేతురుషసామేచ్చ భాజైదేహ సుధీరవ మాతరః తస్మాదరగ తచ్చన్యోరా వృణీమహి శాంతి హరి ఓం పూర్వోక్తయేన విశేషణ విశిష్టాయ అస్యాం సుమదిదో అస్య దినోత్పదే పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతర సహితం చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం అగ్నిర్మూర్ధాదివక్కడుద్బలిః పృథివ్యా అయం అపాగం ఏతాకిం సుజిన్వతి సాంగం సాయుధం సవాహనం పత్రి పుత్రపరివార సమేతం దక్షిణ దిగ్భాగే కుహ అధిదేవతా సహితం అంగారకమావాహయామి స్థాపయామి పూజయామి ఉద్ధుజ్య స్వాజ్ఞే ప్రసిదా గృహ్యేన ఇష్టాభూతే సృగం సృజయధామయం చ పునఃకర్ణకం స్థాపితం దివానమన్మాతాగం సీత్వ ఇదంతమేతం సాంగం సాఖేతవే నమః ఇంద్రాగ్నియాని వరుణవాయ కుబేర ఈశాన దిక్పాల వాస్తుపురుషదేవతా నమః గణేశాది పంచలోకపాలక దేవతా నమః యథాశక్తి కార్యక్రమంలో ఇంద్రాది దేవతలందరూ ఏం చేశారు? వారి ఆడుతున్నది పరమాత్మ కూడా సంతుష్టి అవుతాడు. స్వామివారిని పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుని చేశాం. ఇప్పుడు రక్షాబంధనం అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. ప్రసుక్మంతా ధీతా సస్యసఖ్యని వరేభిర్వరాగం అవిషు ప్రసీదత. రక్షాబంధనం అయిపోయిందండి. అయ్యవారి కోసంగా అమ్మవారు జగన్మాతగా సూర్యుని యొక్క పుత్రిక సువర్చలాదేవి పెళ్లి కుమార్తెగా ఇక్కడ వేయించేపై
స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నదట. స్వామివారు కూడా ఎప్పుడెప్పుడు వివాహం చేసుకుందాం, కలియుగాంతం వరకు ఆయన చేసుకున్నాడు కానీ తన హృదయంలో దాచిపెట్టుకున్నాడు. కానీ వస్తుంది మళ్ళీ కృతయుగం ఏదో వస్తుంది. ఆ యుగానికి బ్రహ్మ ఎవరవుతాడయ్యా అంటే ఈయన అవుతాడండి, భవిష్యత్ బ్రహ్మ. అటువంటి చిదంబరాయ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ అభయాంజనేయ స్వామినే వరాయ ఇదమిదమాసనం ఆసనం పరికల్పయామి. 8 సంవత్సరాలు పెంచుతాం అంటే కన్యాదాన ఫలితం రావాలంటే 8వ సంవత్సరంలో కన్యాదానం చేయాలి. ఇవాళ ఏం చేస్తున్నాం, 25 ఏళ్ల తర్వాత కన్యాదాన ఫలితం ఉండదు. కానీ కన్యాదాన ఫలితం లేదు, 8 ఏళ్ల దగ్గరగా పెళ్లి చేశామా సమయపాలు లెక్క పెట్టాలి, బాల్య వివాహ నేరం అవుతుంది. కానీ 8 శాస్త్రం ఏం చెప్పిందంటే 8 సంవత్సరాలు చేస్తేనే కన్యాదాన ఫలితం దక్కుతుంది. అది అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సానిభిః నమో స్వరందాయ సహస్రమూర్తయే. ముందక్కడ పోసి నమో స్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాఖ్య శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే ఇది శతకోపం అండి. ఆకాశం అంతరిక్షం అంటే స్వర్గ మధ్య పాతాళములు కదండి. ఈ భూలోకం నుంచి 7 లోకాలు ఒక పాదం, భూలోకం నుంచి 7 నరకములు ఒక పాదం, స్వర్గాలు నరకాలు ఆక్రమించాడు. 3వ పాదం ఎక్కడ పెట్టమంటా ఉన్నాడు. ఈయనకేం తోచల, ఈయన అయిపోయింది నా పరిస్థితి. కాబట్టి ఆయనకన్నా నాకు భాగ్యం మోక్షం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ప్రహ్లాదుడికి ఒక మాట ఇచ్చాడండి.
హిరణ్యకశిపుడిని సంహరించినప్పుడు నరసింహావతారంలో ప్రహ్లాదుని దగ్గరికి తీసుకుని, నాయన నీ దగ్గర నుంచి నీ వంశాన్ని ఎవరిని నా చేతులతో నేను సంహరించను పొమ్మన్నాడు. కాబట్టి బలిచక్రవర్తిని ఏం చేశాడు? ప్రహ్లాదుని యొక్క మనవుడు బలిచక్రవర్తి అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సానిభిః నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే సహస్రకోటి యుగధారిణే నమః. నోరు తీపి చేస్తారు పెళ్లి కొడుకులు. పానకం ఇస్తాం చూడండి, మనం వరపూజ చేసి నూతన వస్త్రాలు ఇచ్చిన తర్వాత నోరు తీపి చేస్తాం. ఎందుకు తీపి చేస్తారంటే ఆయుర్వేద శాస్త్రంలో మధు, క్షీర, దధిన ఇది మధుపర్కం అంటారు. ఈ మధుపర్కాన్ని ఆయుర్వేద శాస్త్రంలో నూతనగా దంపతులు అవుతున్నటువంటి యొక్క ఆ జంటకి తీపి పదార్థాన్ని కనుక పెడితే బలం పుష్టి చేసుకుంటారు, అంటే బలం వస్తుంది తీపి పదార్థం తింటే. దానివల్ల ఏమవుతుంది? ఇంద్రియం ఉత్తేజితం అవుతుంది, మంచి సంతానం కలుగుతారు. అందువల్ల తీపి పెడతారు. కాబట్టి అనుకూల దాంపతులై పుష్టిని కలిగి మంచి సంతానాన్ని వారి యొక్క వంశాన్ని నిలబెట్టుకోవడానికి మార్గంగా ఈ తీపి పదార్థాన్ని మనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి అదే దీంట్లో అమృతంతో కూడినటువంటి గోక్షీరం, గోదధి, తేనె ఇవి త్రిమధువులు అంటారు వీటిని. ఈ త్రిమధువులైనటువంటి మధువర్గాన్ని స్వామివారికి ప్రాసన చేస్తూ ఉన్నారు. చూడండి. హరి ఓం మధుమాతారుతాయతే మధుక్షరం సింధవః మాధ్వీర్ణ సంతోషధి మధురక్తమదోషసి మధుమద్భాగ్యవగమ్రజః మధుమాన్నో అస్తు సూర్యః యన్మధునో మధవ్యం పరమమన్నాజ్యం వీర్యం. వధూవరయోః స్వామినే నమః. మధుపర్కం ప్రాసయామి. తేజోవత్సవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. స్వామికి మధుపర్కం అయిన తర్వాత పెండ్లి బట్టలు సమర్పించడం జరుగుతుంది. అలగిరి దేవాలయం కూర్చున్నటువంటి దంపతులు అందరి తరఫున వారు స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ చేస్తూ ఉన్నారు. తేజోవత్సవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. నమో నమో భవతు జాయమానోన్నాం కేతురుషసామే చక్రే భాగం దేవేభ్యో విదదాజ్యాయంత్ర చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. రోచనో రోచన శోభన శోభమాన కళ్యాణ. ముందు అమ్మవారి చూపించు ఒకసారి. మేడం గోట్
ఆ రసం దిగుతుందట శరీరంలోకి. శరీరం చేదు విషాన్ని హరిస్తుంది, తీపి బలాన్ని ఇస్తుంది, ఇంద్రియాన్ని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి దీనికోసంగా ఈ కష్ట సుఖాల్లో, సంతోషంలో గాని కష్టంలో గాని వధూవరులిద్దరు కూడా వారి వారి యొక్క అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందించుకుంటూ నిండు నూరేళ్లు అనుకూలమైనటువంటి దాంపత్యంతో మంచి సంతానం కలగాలి. కాబట్టి ఈ జీలకర్ర బెల్లం శిరస్సును పెట్టడం జరుగుతుంది. దీనికి ముందుగా లగ్నాంతక చూర్ణికలు అనేటటువంటి పఠనం చేస్తూ స్వామివారికి లగ్నం చేద్దాం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియుగం స్మరామి సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆలావం భుజ సంభవాది వినుద శాంతోచ్యుత శాశ్వత సంపుల్లా మలపుండరీకనయన పుణ్య పురాణ పుమాన్ యోగీజ శృతిచోర సోమః కరో మచ్చావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ అవధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ సీతా కుచ కుంకుమాంకిత తను శృంగార వారాన్నిధి సగోత్రోద్భవస్య హేమగర్భవర్మణో నత్రే పింగళాక్షవర్మణ పౌత్రాయ కేసరీవర్మణ పుత్రాయ కౌండిన్య సగోత్రోద్భవాయ శ్రీ అభయాంజనేయ స్వామినే వరాయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవి చతుర్ముఖ బ్రహ్మణో నత్రి కశ్యప ప్రజాపతే పౌత్రి వివస్వ బ్రహ్మణ పుత్రి కాశ్యప సగోత్రోద్భవి స్వచ్ఛనాం ప్రదాస్యామి. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మకరాసరే ప్రసూదాయాం మంగళశ్రీ హనుమతే కౌండిన్య సగోత్రజాతాయ కృష్ణమాసరే ఆదిత్యహార గ్రంథాయ అంగాశ్రీ హనుమతే. శ్రీమదాదినారాయణస్య అజించాపరిమితశక్తా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యం తేజో వాయురాకాశాద్యావరుణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి పరిష్ఠితానాం అతల వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయణస్య పరిరాజస్య శేషస్య సహస్రమణామణి మండలమండితే దిక్తంతి సుండా దండోత్తంబితే సంవత్సరే దక్షిణాయనే
वर्ष ऋतु श्रावण मासे कृष्णपक्षे प्रतिपत्त्यां भानुवासरे शुभ नक्षत्र शुभ योग शुभ लग्न शुभ करण शुभ मुहूर्त एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथो मम अनेक जन्मसु इह जन्मनि च एतत् क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वीर्य तिलय सूर्यमंडल पर्यन्तं कृतराशेर्वर्ष सहस्रावसानेषु एकैक यवापकर्षणक्रमेण सर्वराष्ट्र संविधिकाले आदित्यलोके निवाससिद्ध्यर्थं गंगा भालुकाभि सप्तर्षिमंडल पर्यन्तं कृतराशेर्वर्ष सहस्रावसाने एकैक वालुकापकर्षणक्रमेण सर्वराष्ट्र संविधिकाले ब्रह्मलोके निवाससिद्ध्यर्थं शतकव्यूति सम्मिति गोलोमभिः ध्रुवमंडल पर्यन्तं कृतराशेर्वर्ष सहस्रावसाने एकैक लोमापकर्षणक्रमेण सर्वराष्ट्र संविधिकाले गोलोके निवाससिद्ध्यर्थं मल्ली चप्पंडी मम सहकुटुंबानां क्षेमस्तु धैर्य स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं सर्वेषां पितॄणां मध्वंस्यानां मातृवंस्यानां दश पूर्वेषां दश अपरेषां सर्वेषां पितॄणां आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री दिव्य वैखानस वैदिक विधानेन श्री उदित चातुर्लक्ष ग्रंथ शास्त्रोक्त विधानेन स्वगृह्योक्त मार्गेण अहं कन्यादानं करिष्ये। అంతలా నోరు పోయేది చెప్పాడు పంతులు గారు. ఏంటి దీని అర్థం ఎవరికి అర్థం కాదు. అంతేనండి. ఒక్క కూతుర్ని కని కన్యాదానం చేస్తేట మధ్వంశానాం తండ్రి వంశం, మాతృవంశానాం తల్లి యొక్క వంశం, దశ పూర్వేషాం గతించిపోయినటువంటి 10 తరాలు, దశ అపరేషాం మన నుంచి 10 తరాలు. మనం కన్యాదానం చేస్తాం కదండి. మనం మన బిడ్డలకు బిడ్డలు 10 తరాలు. మనకి ముందు తండ్రులు, తాతలు, ముత్తాతలు, ముదిముది తాతలు, జేజనాయలు ఇట్లా 10 తరాలు. అటు 10 ఇటు 10 తండ్రి వంశం, అటు 10 ఇటు 10 తల్లి వంశం మోక్షం పొందుతుంది. అది ఎన్ని వేల సంవత్సరాలు అంటే కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ నువ్వు గింజలు తీసుకొని భూమి మీద నుంచి సూర్యమండల పర్యంతం సూర్యుడు దాకా కనుక పోస్తే కువ ఎన్ని ఉంటాయండి. దాంట్లో ఒక గుప్పెట్లో నువ్వు గింజలు లెక్క పెట్టడానికి 10 రోజులు పడుతుంది మనకి. అవునా అండి. ఇసుక రేణువులు దాకా పోసి ఒక్కొక్కరు తీసి లెక్క పెడితే ఎన్ని లక్షల కోట్ల అణువులు ఉంటాయో అన్ని సంవత్సరాలు మన పితృదేవతలు శాశ్వతంగా మోక్షాన్ని పొంది విష్ణులోకంలో ఉంటారు అని. కాబట్టి యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షినో సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రివత్పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలయ. తదేవ లగ్నం. అయ్యా కోట్నాలం కొట్టండి అందరూ.
विशेषण विशिष्टायाम् अस्यां सुमतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य सुवत्सला हनुमद्देवता मध्यस्य देवता प्रीत्यर्थम् एकान्निका मावाहयामि पार्वती मावाहयामि महालक्ष्मी मावाहयामि प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनाममित्ययवत् महासरस्वती निदधेपदम् समूढमस्य भागं श्रे ओम विष्णुमावाहयामि पुरुषमावाहयामि सत्यमावाहयामि अच्युतमावाहयामि अनिरुद्धमावाहयामि पार्वत्यै नमः उमायै नमः कात्यायन्यै नमः प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतैरमृतां दीप्तां लोकविनाशिनी नमामि धर्मनिलयाम् सर्वार्थसाधिके गौरी नारायणी नमोस्तुते पूर्णी राजति कुंदर्शयामि हरे प्रजां मे मनकं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपते
Sino, rice. సార్ అట్లా ఉంది. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు మన దేవస్థానం నందు 9వ వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ 8 సంవత్సరాల్లో దాతల యొక్క సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము, తర్వాత ప్రతి పండుగకు కూడా కార్యక్రమాలు నిర్వహించడం, శ్రీరామనవమి కళ్యాణము, తర్వాత హనుమ జయంతి అన్నదాన కార్యక్రమం, కార్తీక మాసంలో రోజు ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు దాతలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అలాగే దేవస్థానానికి రూములు అటువైపు అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగడానికి రూములు 4 రూములు, తర్వాత పూజారి గారి గృహం నిర్మించడం జరిగింది. అలాగే వాష్రూములు,
ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. దేవస్థాన కమిటీ సభ్యులు కూడా అందరూ కష్టపడి దేవస్థాన అభివృద్ధికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు 9వ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయము గో పూజ, తర్వాత 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, అలాగే హోమం, తర్వాత ఇప్పుడు సువత్సల ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించిన దాతలు, భక్తులు ప్రతి ఒక్కరికి మా దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి దీన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా త్వరలో ఫండ్స్ కలెక్ట్ చేసి దాతల యొక్క సహాయ సహకారాలతో దీని ఒక్కదాన్ని మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే ప్రతి కార్యక్రమం కూడా ఇక టెంట్ ఇలాంటివి లేకుండా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి, అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు కానీ ప్రతిదీ కూడా అన్ని చక్కగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా త్వరలో మీ యొక్క సహాయ సహకారాలతో స్టార్ట్ చేయడానికి ఆ దేవుని యొక్క కృప కలిగి ఉంటే తొందరలో ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.